హలో ఎవ్రీవన్. మోడర్న్ హిస్టరీ అనేది చాలా పెద్దది. అందులో వార్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. అందుకే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇన్ విచ్ వార్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఆంగ్లో మైసూర్ వార్స్, బ్రిటిషర్స్తో ఏవైతే ఫైట్స్ చేశామో, అంటే మిడివల్ పీరియడ్లో ఉన్న డైనాసిటీస్ అన్నీ ఎలా డిక్లైన్ అయ్యాయో, దాని తర్వాతే కదా బ్రిటిష్ రూల్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. సో వాటికి కారణాలు ఏంటి, ఈ వార్స్ ఎలా జరిగాయి, ఈ వార్స్ తర్వాత ట్రీటీస్ ఏం జరిగాయి, అండ్ మెల్లిమెల్లిగా ప్రొవిన్సెస్ అన్ని బ్రిటిష్ చేతిలో ఎలా వెళ్ళి బ్రిటిష్ ఇండియాగా మారిందో చూద్దాం. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్యారల్గా పీవైక్యూ సిరీస్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ కొత్తగా విజిట్ చేస్తే పీవైక్యూ సిరీస్ కూడా జరుగుతుంది, అది మీరు చూడొచ్చు, ఇంకొక ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నౌ టుడే our topic is Anglo-Mysore Wars. నెక్స్ట్ కమింగ్ వీక్స్లో కూడా మనం ఆంగ్లో మరాఠా వార్స్ చూద్దాం, ఆంగ్లో అఫ్ఘాన్ వార్స్ ఉన్నాయి, ఆంగ్లో సిక్ వార్స్ ఉన్నాయి, ఇలా అన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేద్దాం. ఈరోజు అయితే ఆంగ్లో-మైసూర్ వార్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మైసూర్ అంటే కరెంట్ డే కర్ణాటక రీజియన్, మైసూర్ ప్లేస్, మ్యాంగళూర్, సెరింగపట్నం ఇవన్నీ వస్తాయన్నమాట. సో వీటి పీరియడ్ వచ్చి 1767 to 1799 జరిగింది. అండ్ వీటి కాజెస్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తే ఇది బెటర్ అనుకుంటా. పీపీటీ ఫార్మాట్ చూద్దాం, బట్ దానికంటే ముందు అసలు ఎన్ని జరిగాయి ఏంటి ఇది బ్రీఫ్గా చూద్దాం. ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి 4 జరిగాయి. 4 ఆంగ్లో మైసూర్ వార్స్. వీటి ఇయర్స్ చూద్దాం. ఫస్ట్ 1766 నుంచి 69 వరకు ఫస్ట్ వార్ జరిగింది. అండ్ 1780 నుంచి 84 వరకు సెకండ్ది, 1790 to 92 థర్డ్ వార్, అండ్ లాస్ట్ది 1799లో జరుగుతుంది. చాలా డిజాస్టర్ అది ఎందుకో మనకి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత తెలిసిపోతుంది. అండ్ ప్రతి వార్ తర్వాత ఒక ట్రీటీ జరుగుతుంది. హిస్టరీలో మనం గుర్తుపెట్టుకునేది అదే, ప్రతి వార్ తర్వాత ఒక ట్రీటీ జరిగి ఆ ప్రొవిన్స్ అనేది బ్రిటిషర్స్కి వెళ్ళిపోవడము, ఆ టెరిటరీస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, అలయన్సెస్లో ఉన్న వాళ్ళకి, పీస్ ట్రీటీ లాగా అనుకోండి. సో ఫస్ట్ దాని తర్వాత ఏం జరిగింది, ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. సెకండ్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్. థర్డ్ తర్వాత ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం. ఫోర్త్ దాంట్లో మనకి ట్రీటీ ఏం జరగలేదు, కానీ టిప్పు సుల్తాన్ చనిపోతాడనమాట. టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఏమవుతుంది, సబ్సిడరీ అలయన్స్ సైన్ చేసేసుకుంటారు. ఎవరిని రూలర్గా కూర్చోబెడతారో అది మనం కంప్లీట్గా చూద్దాం. ముందు మనకి మైసూర్ వార్స్ గురించి అర్థం అవ్వాలంటే బేసిక్ డీటెయిల్స్ ఇవి, ఇయర్స్ అండ్ ట్రీటీస్, అండ్ ఎవరెవరి మధ్య జరిగింది, మధ్యలో ఇంకో వేరే డైనాసిటీస్ ఏవి ఇన్వాల్వ్ అయ్యాయి అవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్, మైసూర్కి ఎందుకు అందరు అట్రాక్ట్ అవుతున్నారు అది చూద్దాం. ఇది మన ఇండియా మ్యాప్ అనుకుంటే మైసూర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, దీని లీడర్ ఎవరు, హైదర్ అలీ సుల్తాన్. హీఈస్ నోన్ యాజ్ సుల్తాన్ ఆఫ్ మైసూర్. ఇతను యాక్చువల్లీ ఫస్టే సుల్తాన్ కాదు, ఒక నార్మల్ హార్స్ మ్యాన్ ముందు కమాండర్ ఇన్ చీఫ్ అవుతాడు, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. తర్వాత సుల్తాన్గా ఎదుగుతాడు, సుల్తాన్ ఆఫ్ మైసూర్గా అనమాట. అండ్ హీ వాజ్ ష్రూడ్, ఇంటెలిజెంట్ అండ్ ఆల్సో అ వెరీ గుడ్ డిప్లొమాట్. చాలా తెలివైన వాడు అనమాట. అందుకే కదా హార్స్ మ్యాన్ నుంచి సుల్తాన్గా ఎదుగుతాడు. అండ్ ఎలా ఎదుగుతాడంటే, అంటే ముందు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఉడయార్ డైనాసిటీ ఉండేది. ఉడయార్ డైనాసిటీ ఎప్పుడైతే విజయనగర ఎంపైర్ డిక్లైన్ అయిందో 13th centuryలో ఉంటుంది. అండ్ మన గ్రేట్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడు రూల్ చేశారంటే 1309 నుంచి 1329 వరకు రూల్ చేశారు. బట్ ఎనీవేస్, విజయనగర ఎంపైర్ డిక్లైన్ అయిపోయిన తర్వాత ఉడయార్ డైనాసిటీ వస్తుందన్నమాట. ఉడయార్ డైనాసిటీలో ఇన్స్టెబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయిందో అదే టైంలో హార్స్మెన్గా ఎంటర్ అవుతాడు హైదర్ అలీ. హైదర్ అలీ ఉన్నప్పుడు ఎంపైర్ వీక్ అవుతుంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా. సిన్స్ అప్పుడున్న కింగ్ కొంచెం వీక్ కాబట్టి ఇతను టెక్నాలజీని నమ్మేవాడు, అండ్ ఆర్మీని మోడర్నైజ్ చేసేవాడు, ఆర్టిల్లరీ ఇంపోర్ట్ చేసుకునేవాడు కొత్తది. సో చాలా తెలివైన వాడు అనమాట. అలా కొంచెం కొంచెం స్ట్రాంగ్ చేస్తూ ఎప్పుడైతే ఇంకా వీక్ అయిపోతున్నాడు ఉడియార్ డైనాసిటీ కింగ్ అని తెలిసినప్పుడు ఇతన్నే సుల్తాన్గా డిక్లేర్ చేసుకొని మైసూర్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. దట్స్ హౌ హైదర్ అలీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. హైదర్ అలీ వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ చేస్తాడు, అంటే అతని తెలివితో. అండ్ చెప్పాను కదా, మోడర్నైజ్ చేస్తూ ఉంటాడు ఆర్మీని. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మైసూర్ మీద ఎందుకు కళ్ళుపడ్డాయంటే, ఇక్కడ మరాఠా కింగ్స్ ఉండేవాళ్ళు, మరాఠాస్. ఇది డెక్కన్ ఏరియా.
అండ్ ఇక్కడ ఏముంది, ఆర్కోట్ ఉంటుంది. ఆర్కోట్ అంటే మెడ్రాస్ అనుకోండి. ఇది బ్రిటిషర్స్ అలయ్ అనమాట. సో బ్రిటిషర్స్ వాళ్ళదే అనుకోండి, బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. సో ఈ ముగ్గురికి మైసూర్ మీద అటాక్ చేయాలనే ఉంది. ఎందుకు? రీజన్స్ ఉండాలి కదా. ఆ రీజన్స్ ఏంటంటే జస్ట్ మినిట్. అందరికీ మైసూర్ని రూల్ చేయాలని ఉంది, ఆక్యుపై చేయాలని ఉంది. ఎందుకంటే రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటంటే మైసూర్ దగ్గర కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్ మూవీ దీని మీదే కదా. దీని తర్వాత దీన్ని క్లోజ్ చేసేసారులేండి. అండ్ శాండల్వుడ్ కోసం, మైసూర్ ఈజ్ నోన్ ఫర్ శాండల్వుడ్ అండ్ మైసూర్ శాండల్ సోప్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇక్కడే కదా. అండ్ కృష్ణా, తుంగభద్ర, ద్వాబ్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఫర్టైల్ ల్యాండ్స్ చూసే కదా మనకి డైనాసిటీస్ కూడా ఫామ్ అయ్యేది. అండ్ వాట్ ఈస్ ద్వాబ్? ద్వాబ్ అంటే 2 రివర్స్ మధ్య ఉన్న ప్లేస్ అనమాట. అది ఫర్టైల్గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రివర్ అనుకోండి. రివర్స్ ఫ్లో అయ్యేటప్పుడు అవి మౌంటైన్స్ నుంచే కదా ఆరిజిన్ ఉంటుంది రివర్ది. సో ఆ మౌంటైన్స్ నుంచి వచ్చిన రివర్స్ ఫ్లో అయ్యేటప్పుడు మినరల్స్ని తీసుకొస్తాయి. సో అక్కడ చుట్టుపక్కల ఏరియా అనేది చాలా ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ద్వాబ్. సో ఈ ద్వాబ్ ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి ఫర్టైల్ ల్యాండ్స్ కావాలి. అండ్ బ్రిటిషర్స్కి ఇంకా కావాలి, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మలబార్ కోస్ట్ ఉంది. కోస్ట్ వల్ల ఏంటి యూజెస్? అప్పట్లో చేసేది ట్రేడింగ్ సీ రూట్ వల్ల. మనకు అప్పుడు రైల్వేస్ లేవు, రోడ్వేస్ ఉన్నాయి కానీ గుర్రాలతో వెళ్ళేవాళ్ళు అనమాట. అండ్ ఎంత దూరం అని వెళ్ళగలరు, ఎన్ని రోజులు పట్టేది. సో సీ రూట్ ఎప్పుడైతే కనుగొన్నారో ఆ రూట్నే యూజ్ చేసేవాళ్ళు అనమాట, అంటే ట్రేడింగ్కి కానీ దేనికి కానీ. సో మలబార్ కోస్ట్ అనేది ఈ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇందులో 2 పోర్ట్స్ ఉన్నాయి, క్యాననోర్ పోర్ట్ అండ్ మాహీ పోర్ట్. సో ఈ రీజన్స్ వల్ల, ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఫర్టైల్ ల్యాండ్స్ దొరుకుతాయి, ట్రేడింగ్ చేసుకుంటే ఎక్కువ రేట్ వస్తుంది కదా, టింబర్ కానీ శాండల్వుడ్ కానీ. దానికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, గోల్డ్ మైన్ లాంటిది అది. అండ్ మలబార్ కోస్ట్ ట్రేడింగ్కి యూజ్ అవుతుంది. వీటన్నిటి రీజన్స్ వల్ల మైసూర్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నారనమాట. అయితే మైసూర్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు. కానీ దీంట్లో అలయన్స్లో మరాఠాస్ అండ్ డెక్కన్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారంటే, దిస్ ఈజ్ మైసూర్, ఇది మరాఠాస్ రీజియన్ అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ డెక్కన్. ఇప్పుడు మనం 2 ఫ్లాష్ బ్యాక్స్ డిస్కస్ చేయాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆర్కోట్ అంటే బ్రిటిషర్స్దే అనుకోండి. ఇక్కడ నార్దర్న్ సర్కార్స్ ఉంటుంది. ఈ నార్దర్న్ సర్కార్స్ అంటే యాక్చువల్లీ ఆంధ్ర రీజియనే. ఇటు సైడ్ ఉంటుంది కదా ఒడిస్సా వరకు, కోస్టల్ ఆంధ్ర, అదనమాట. ఇక్కడ కూడా బ్రిటిషర్స్ ఉన్నారు అండ్ ఈ రీజియన్ వీళ్ళకి కావాలి. ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. బ్రిటిషర్స్కి ఈ రీజియన్ ఎందుకు కావాలంటే, బెంగాల్లో వీళ్ళకి, అంటే హుగ్లీ ఉంది కదా, హుగ్లీ పోర్ట్, బెంగాల్ రీజియన్లో వీళ్ళకి ఫోర్ట్ విలియం అనేది ఉంది. అండ్ ఆల్సో మెడ్రాస్లో వీళ్ళకి సెయింట్ జార్జ్ పోర్ట్ ఉంది. సో అక్కడ నుంచి, అంటే బెంగాల్ నుంచి మెడ్రాస్ వరకు వీళ్ళు కనెక్ట్ చేయాలనుకున్నారనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు వీళ్ళు కనెక్ట్ చేయగలరు. అన్ని ప్లేసెస్ వీళ్ళ చేతిలో ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్ నార్థన్ సర్కార్. అందుకే ఈ నార్థన్ సర్కార్ ఎవరి చేతిలో ఉంది? డెక్కన్స్ చేతిలో, అంటే నిజామ్స్ చేతిలో ఉంది. సో ఈ నిజామ్స్, అప్పుడు నిజాముల్ ముల్క్ ఉంటాడనమాట. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. అతనే ఫౌండ్ చేస్తాడు. ఇతను యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ నోబులే, మొఘల్ ఎంపైర్లో పనిచేసేవాళ్ళు నోబుల్గా. అండ్ ఇతను కూడా వజీర్గా ఉన్నాడు, కమాండర్గా ఉంటాడు. తర్వాత అక్కడ నుంచి వచ్చి ఒక ఇండిపెండెంట్ స్టేట్, డెక్కన్ స్టేట్ ఫామ్ చేస్తాడనమాట సౌత్లో. నా ఈ నిజాం దగ్గరికి వెళ్ళి బ్రిటిషర్స్ అడుగుతారు, ఊరికే ఏం కాదు, యాన్యువల్లీ దాని లీజ్ ఎంత అయితే 26 lakhs సంథింగ్ మేము పే చేస్తాం, దానికి బదులుగా ఈ పాట అనేది మాకు ఇచ్చేయమంటారు. దానికి నిజాం ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే ఆర్కోట్లో అప్పుడు నవాబ్ ఎవరు? అన్వరుద్దీన్ ఖాన్కి ఇతనికి పడదు, నిజామ్స్కి వీళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఎంపైర్ ఇదంతా, శ్రీకృష్ణదేవరాయకి డెక్కన్స్కి పడదు. అండ్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ వీళ్ళకి కూడా పాత గొడవలు ఉంటాయి కాబట్టి ఇతను బ్రిటిషర్స్కి అలై కాబట్టి బ్రిటిషర్స్కి ఇవ్వడానికి ఇతనికి ఇష్టం ఉండదన్నమాట నిజాంకి. సో ఇవ్వడు. కానీ ఆల్దో ఇది ఇండిపెండెంట్ స్టేట్ అయినప్పటికీ ఇది అండ్ అవధ్ రీజియన్ ఇవన్నీ ఇండిపెండెంట్ స్టేట్గా అప్పుడు ఫామ్ అయ్యాయి. ఎనీవేస్ మొఘల్ ఎంపైర్ కిందే ఉండేవని చెప్పాలి. అంటే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఇండిపెండెంట్గా చూసుకున్న యాన్యువల్లీ ట్యాక్స్ రాయల్ డిక్రీ ప్రకారం, ఫర్మాన్ ప్రకారం
ఎంపైర్ మొత్తం మొఘల్ చేతిలో ఉంటుంది అనమాట. సో మొఘల్ ఎంపైర్ ఏం చేస్తాడు, బ్రిటిషర్స్తో ఆల్రెడీ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత. అండ్ ఈ అలహాబాద్ ట్రీటీ అండ్ వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే. సో అతని దగ్గర నుంచి ఫోర్స్ చేపిస్తాడు అనమాట. మొఘల్ ఎంపైర్ చెప్తాడు, మొఘల్ ఎంపైర్ ఏమో నిజాంకి చెప్తాడు అలో చేయమని. సో ఇంకా చేసేదేం లేక అలో చేస్తాడనమాట. అండ్ ఈ నార్దర్న్ సర్కార్స్లో వచ్చే రీజన్స్ ఏంటో తెలిసి ఉండాలి. శ్రీకాకుళం అంటే ఇప్పుడు నెగ్లెక్టెడ్ ప్లేస్ అయిన శ్రీకాకుళం. అండ్ సెకండ్ విజయనగరం. థర్డ్ రాజమండ్రి. 5 ప్లేసెస్ ఉంటాయన్నమాట. అండ్ ఫోర్త్ది ఏలూర్. ఇవన్నీ నార్దర్న్ సర్కార్స్ కింద ఉండేవి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ గుంటూరు. గుంటూరులో మనకి చాలా రెవల్యూషన్స్ కూడా జరిగాయి అది. సో ఈ ప్లేసెస్ కావాలని లీజ్కి ఇమ్మంటాడు, ఇస్తాడు విత్ ద ఫోర్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్, ఇది గుర్తుపెట్టుకోండి. నౌ మరాఠాస్ ఎలా పిక్చర్లోకి వచ్చారంటే, మరాఠాస్ వీళ్ళు ఎక్స్పాన్షనరీ పాలసీ అనుకోండి, సేమ్ లైక్ హైదర్ అలీ ఎక్స్పాన్షనరీ పాలసీ, ఇన్వేట్ చేస్తూ వచ్చారు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ. అలాగే వీళ్ళకి ఒక మరాఠా షిఫ్ట్తో మరాఠా కాన్ఫెడరసీ స్టార్ట్ చేశారు పేష్వాస్. సో చుట్టుపక్కల ఏరియాస్ అన్ని చౌత సర్దేశ్ ముఖ్య అని ట్యాక్స్ సిస్టమ్ అనమాట వీళ్ళది. ఈ రెండు అటాక్ చేసి తీసుకునే వాళ్ళు. ఒకటి వాళ్ళ ఫీల్డ్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పే చేస్తే ట్యాక్స్ వాళ్ళ మీద అటాక్ చేయరు, పే చేయలేదంటే అటాక్ చేస్తారనమాట. సో వాళ్ళకి భయపడి ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. సో అలా పిండారీస్ కూడా వీళ్ళ అండర్లో ఉండేవాళ్ళు. వీళ్ళ వల్లే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ కూడా జరుగుతుంది. అండ్ సో అలా వీళ్ళు మొత్తం ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అండ్ ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల, అంటే మైసూర్లో ద్వాబ్ వల్ల, కోలార్ గోల్డ్ ఫీల్డ్, శాండల్వుడ్ అండ్ మలబార్ కోస్ట్ వల్ల, వీటి రీజన్స్ వల్ల మరాఠాస్, డెక్కన్స్ అండ్ బ్రిటిషర్స్ వీళ్ళ మీద అటాక్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1766 నుంచి 69. ఇది ఎందుకు జరుగుతుందంటే, బ్రిటిషర్ మరాఠాస్ అండ్ డెక్కన్స్కి చెప్పి మనం మైసూర్ని అటాక్ చేద్దామని అంటాడు. ఓకే అని వస్తారు. నా హైదర్ అలీ చాలా తెలివి కదా. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, హీ వాజ్ shrewd అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ అ వెరీ గుడ్ డిప్లొమాట్. మరాఠాస్ దగ్గరికి వెళ్తాడు. మరాఠాస్ దగ్గరికి వెళ్ళి 30 lakhs ఇస్తాను, నువ్వు ఈ అలయన్స్ నుంచి తప్పుకో అంటాడు. మరాఠాస్కి హ్యాపీయే కదా, వితౌట్ ఎనీ వార్ వాళ్ళకి ఇంత మనీ దొరుకుతుంది. సో ఓకే అంటారు. సో మరాఠాస్ ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. నా బ్రిటిషర్స్ అండ్ డెక్కన్ ఆర్మీ మాత్రమే ఉంది. ఇప్పుడు డెక్కన్ దగ్గరికి వెళ్తాడు. నిజాం దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది బ్రో, మన ఇద్దరం కలిసి ఆర్కాట్ మీద అటాక్ చేద్దాం అంటాడు. అండ్ నిజాంకి అది ఓకే. వై? ఎందుకంటే అన్వరుద్దీన్ అంటే ఆల్రెడీ పడదు. సో ఇదేదో బాగుంది, వాళ్ళ టెరిటరీస్ కూడా దొరుకుతాయి కదా, అందుకు ఓకే అంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి మెడ్రాస్ మీద అటాక్ చేస్తారు. మెడ్రాస్ ఫోర్ట్ ఏదైతే బ్రిటిషర్స్ ఉంటారో దాన్నే క్యాప్చర్ చేస్తారనమాట హైదర్ అలీ. లుక్ ఎట్ హిస్ ఇంటెలిజెన్స్. ముగ్గురు కలిసిన అలయన్స్ని ఫస్ట్ మరాఠాస్ని తప్పించాడు. ఆ తర్వాత ఇతను ఎనిమీ అని తెలిసి ఇతనితో కలిసి అటాక్కి ప్లాన్ చేస్తాడనమాట. అండ్ అటాక్ సక్సెస్ కూడా అవుతుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారు? ఎప్పుడు చేసిందే, ఫస్ట్ అయితే అటాక్ చేస్తారు, వాళ్ళ ఫోర్స్ చూపిస్తారు. అది వర్కౌట్ అవ్వలేదంటే పీస్ ట్రీటీతో వస్తారు. సో ఇప్పుడు పీస్ ట్రీటీతో వస్తారనమాట, విచ్ ఈజ్ నథింగ్ బట్ ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. ఈ ట్రీటీ ప్రకారం అయిందేదో అయింది, ఎవరి టెరిటరీస్ వాళ్ళు తీసుకుందాం, అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మైసూర్ మీద అటాక్ చేస్తే బ్రిటిషర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు అని సైన్ చేసుకుంటారనమాట ట్రీటీ. అండ్ దాంతో ఫస్ట్ వార్ అనేది ఎండ్ అయిపోతుంది. రైట్ నౌ సెకండ్ వార్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఈ ట్రీటీ అనేది 1769లో సైన్ చేసుకుంటారు. బట్ 2 years లేటర్, అంటే 1771లో మరాఠాస్ అటాక్ చేస్తారు. ఇప్పుడు ఎవరి మీద? మైసూర్ మీద. మరాఠాస్ అటాక్ చేస్తే అకార్డింగ్ టు ఈ ట్రీటీ ఏంటి, బ్రిటిషర్స్ వచ్చి హెల్ప్ చేయాలి కదా. సో హైదర్ అలీ వెళ్ళి అడుగుతాడు బ్రిటిషర్స్ని, మీరు హెల్ప్ చేస్తానన్నారు కదా, వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే మేము ఇప్పుడు ఇంటర్నల్ గొడవల్లో మేము దూరం, మీ డిస్ప్యూట్స్ మీరే చూసుకోండి అని వాళ్ళు హెల్ప్ చేయారనమాట. అప్పుడు అర్థమవుతుంది హైదర్ అలీకి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఇంకా వీళ్ళ ఆర్మీని స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెంచ్ ఆర్మీ నుంచి, అప్పుడు ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు ఆర్మ్స్, ఆర్టిలరీ, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మలబార్ కోస్ట్లో మాహీ పోర్ట్ అండ్ క్యాననోర్ పోర్ట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు అనమాట. ఈ విషయం బ్రిటిషర్స్కి తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ మరాఠాస్ వచ్చి ఇన్వేట్ చేస్తున్నారు కదా, సో వీళ్ళని ఇక్కడ నుంచి తప్పించాలి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు 36 lakhs ఇస్తాడనమాట హైదర్ అలీ. ఇక్కడ ఆంగ్లో మైసూర్ వార్స్లో ఎవరైనా బెనిఫిట్ వచ్చింది అంటే అది మరాఠాస్కే. వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మనీ వస్తుందన్నమాట, జస్ట్ తప్పుకుంటే, వాళ్ళు ఇన్వేట్ చేయకపోతే. ఒకవేళ వాళ్ళు ఇన్వేట్ చేస్తే వాళ్ళ ఆర్మీలో సోల్జర్స్ కూడా కోల్పోయే వాళ్ళేమో, బట్ ఇప్పుడు ఊరికే వాళ్ళకి డబ్బులు వచ్చాయన్నమాట. నౌ వాట్ హ్యాపెన్స్? వీళ్ళు వెళ్ళిపోయారు అండ్ బ్రిటిషర్స్ బుద్ధి అర్థమైంది. సో ఇతను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే బ్రిటిషర్స్ మరాఠాస్ ఇన్వేట్ చేయడానికి వచ్చినప్పుడు హెల్ప్ చేయలేదో అదే బ్రిటిషర్స్ వీళ్ళు ఫ్రాన్స్ వాళ్ళ నుంచి అమ్యూనిషన్ ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నారని అటాక్ చేస్తారనమాట బ్రిటిషర్స్ ఇప్పుడు.
ఎవరి మీద? మైసూర్ మీద, మాహీ పోర్ట్ మీద. ఈ మాహీ పోర్ట్ మీద అటాక్ చేస్తే హైదర్ అలీ ఎందుకు ఊరుకుంటాడు? సో హైదర్ అలీ కూడా మళ్ళీ మెడ్రాస్ మీద, ఈసారి మైసూర్లో ఉన్న హైదర్ అలీ ఇప్పుడు మరాఠాస్ అండ్ డెక్కన్స్తో కలుస్తాడు. ఇప్పుడు మరాఠాస్ ఎందుకు హైదర్ అలీ సైడ్ వస్తారంటే, నాట్ జస్ట్ బికాస్ హీ గేవ్ మనీ డీల్ అయిపోయింది, అది ముందే అయిపోయింది. కానీ 1775లో ఆంగ్లో మరాఠా వార్స్ జరుగుతాయి. సో అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి బిట్వీన్ బ్రిటిషర్స్ అండ్ మరాఠాస్. సో అప్పుడు హైదర్ అలీ సైడ్ వస్తారనమాట. వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గర క్యాప్చర్ చేస్తారు. సో ఇప్పుడు హైదర్ అలీ సైడ్ ఎవరున్నారు? హైదర్ అలీ ఇందాక చెప్పినట్టు మరాఠాస్తో అండ్ డెక్కన్స్తో అలయన్స్ కుదుర్చుకొని ఇప్పుడు బ్రిటిష్ ఫోర్సెస్ మీద అటాక్ జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు మాహీ పోర్ట్ మీద, ఇక్కడ ఉంటుంది మాహీ పోర్ట్. సో ఈ మాహీ పోర్ట్ మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేక హైదర్ అలీ కూడా బ్రిటిషర్స్ని అటాక్ చేయాలనుకుంటాడు. అండ్ ఈ అటాక్లో తన స్ట్రాటజీ యూస్ చేసి మరాఠాస్ అండ్ డెక్కన్స్ని కూడా తెచ్చుకుంటాడు. మరాఠాస్ ఎందుకు ఫైట్ చేయాలనుకుంటారు అగేన్స్ట్ బ్రిటిషర్స్? ఎందుకంటే వాళ్ళకి కూడా టర్మ్స్ బాగాలేవు కాబట్టి. 1775లో వాళ్ళకి కూడా ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి కాబట్టి, రైట్? సో వీళ్ళ సైడ్కి ఎందుకు ఈ అలయన్సెస్ వచ్చాయో ఇప్పుడు చూసాం. నా సెకండ్ వార్ ఇది ఆంగ్లో మైసూర్ వార్స్లో. ఈ వార్స్లో చాలా వార్స్ జరుగుతాయి అన్నమాట. అందులో ఫేమస్ది పోలిలూరు ఉంది, కొన్ని ఫేమస్ సీజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు మనం నార్దర్న్ సర్కార్స్ అని ఇక్కడ డిస్కస్ చేశాం కదా, శ్రీకాకుళం, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం, ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో గుంటూరులో కల్నల్ బేలీ ఇతను లీడ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ చెన్నై నుంచి ఇంకొక కల్నల్ లీడ్ చేస్తారనమాట. అలా సిరీస్ ఆఫ్ కల్నల్స్ని ఒక్కొక్క దగ్గర, ఇక్కడ ఒక కంటింజెంట్, ఇక్కడ ఒక కంటింజెంట్ అలా పెట్టి, ఇక్కడ క్యాల్కట్టా కౌన్సిల్ ఉంటుంది, యూ ఆల్ నో క్యాల్కట్టా కౌన్సిల్ ఉంటుంది. అయితే డెసిషన్ అనేది అన్క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే కొన్ని దాంట్లో బ్రిటిషర్స్ పై చేయి ఉంటే ఇంకొన్ని దాంట్లో హైదర్ అలీది ఉంటుంది. మ్యాక్సిమం హైదర్ అలీదే ఉంటుంది. కానీ అట్ లాస్ట్ ఒక ట్రీటీకి వస్తారు, విచ్ ఈస్ ట్రీటీ ఆఫ్ వాట్? ట్రీటీ ఆఫ్ మ్యాంగలోర్ని సీజ్ చేస్తాడు సక్సెస్ఫుల్లీ హైదర్ అలీ. సో ఈ ట్రీటీ బ్రిటిషర్స్కి అండ్ హైదర్ అలీకి మధ్య జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు దిస్, అక్వైర్డ్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెనక్కి తిరిగి చేయాలని, అంటే ఎవరు ఆక్యుపై చేసిన టెరిటరీస్ వాళ్ళు తీసుకోకుండా ఎవరి ప్లేసెస్ ముందున్నట్టుగా వాళ్ళకి రిటర్న్ చేసేయాలి అని రిటర్న్ చేసేసుకుంటారు. అండ్ వార్ కూడా ఎండ్ అయిపోతుంది. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అలా ఎండ్ అయిపోతుంది అనమాట. నా థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ గురించి తెలుసుకుందాం. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ పీరియడ్ ఎప్పుడు? 1780 to 84. ఓకే, నౌ థర్డ్ ఎప్పుడు జరుగుతుంది? 1790 to 92. ఇది దేని వల్ల జరుగుతుంది? ఒక్కొక్క వార్ ఒక్కొక్క డిఫరెంట్ రీజన్ వల్ల జరుగుతుంది, ఈజెంట్ ఇట్? సెకండ్ ఎందుకు జరిగింది? మాహీ పోర్ట్ మీద అటాక్ చేయడం వల్ల. ఫస్ట్ది ముగ్గురు కలిసి ఎప్పటి నుంచో మైసూర్కున్న అడ్వాంటేజెస్ వల్ల అటాక్ చేద్దాం అనుకుంటారు. అండ్ దాన్ని హైదర్ అలీ చాలా తెలివిగా మ్యానిపులేట్ చేసి మరాఠాస్ని అలయన్స్ నుంచి బ్రేక్ చేసి అండ్ డెక్కన్స్ని వీళ్ళ సైడ్కి తెచ్చుకొని ఆర్కోట్ మీద అటాక్ చేస్తారనమాట. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల వస్తుందన్నమాట. ఏంటా బౌండరీ డిస్ప్యూట్స్ అంటే, లెట్స్ సీ. మళ్ళీ మ్యాప్ కావాలి మనకి, ఈజీగా అర్థం కావడానికి. ఐల్ చేంజ్ ద కలర్. ఇఫ్ దిస్ ఈజ్ మైసూరు, ఇది కొచ్చిన్ అనమాట, అండ్ దిస్ ఈజ్ ట్రావెన్కోర్. అండ్ ఇక్కడ ఆర్కోట్, యు ఆల్ నో, బ్రిటిషర్స్ చేతిలో ఉంటుంది, అంటే వీళ్ళ బ్రిటిషర్స్ అలై. అండ్ ఇక్కడ కేరళ అవి ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ట్రావెన్కోర్ రాజా ధర్మ్ రాజా ఇతను ఏమనుకుంటాడంటే, మైసూర్ రాజైన. వన్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, లెట్ మీ టెల్ యూ దాట్ ఫస్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, హైదర్ అలీ చనిపోతాడు, బట్ నాట్ డ్యూ టు వార్. హైదర్ అలీ క్యాన్సర్ వల్ల చనిపోతాడు. సో దాని తర్వాత టిప్పు సుల్తాన్, అతని సన్ అయిన టిప్పు సుల్తాన్ మిగతా వార్ అంతా లీడ్ చేస్తాడనమాట. అంటే ఈ ఫస్ట్ నుంచి కూడా ఈ వార్లో ఉంటాడు. ఎప్పుడైతే క్యాల్కటా కౌన్సిల్ వాళ్ళు మలబార్ కోస్ట్లో ఉన్న మాహీ పోర్ట్ మీద, క్యాలనూర్ పోర్ట్ మీద ఆక్యుపై చేద్దామని ఇక్కడ అటాక్ చేస్తారో, హైదర్ అలీ విల్ సెండ్ హిస్ సన్ టిప్పు సుల్తాన్ టు సేవ్ దిస్ కోస్ట్. సో అప్పుడు తను కూడా బాగా ఫైట్ చేసి అన్ని సెక్యూర్ చేస్తాడనమాట. అండ్ ఇది సైన్ చేసింది కూడా టిప్పు సుల్తాన్తోనే, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ హైదర్ అలీ. నౌ ఇప్పుడు మనకి పిక్చర్లో ఎవరున్నారు? ఓన్లీ టిప్పు సుల్తాన్ మాత్రమే ఉన్నాడనమాట. ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్లీ కొచ్చిన్ అనేది ఆక్యుపై చేస్తాడు టిప్పు సుల్తాన్. ఎందుకు ఆక్యుపై చేస్తాడు? బికాస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షనరీ పాలసీ, యాజ్ ఆల్రెడీ సెడ్, అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారనమాట ఎక్స్పాన్షనరీ పాలసీలో భాగంగా. సో ఫస్ట్ కొచ్చిన్ ఆక్యుపై చేస్తాడు. సో దానికి సౌత్లో ఉన్న ట్రావెన్కోర్ రాజా ఏమనుకుంటాడు, నెక్స్ట్ మమ్మల్ని కూడా ఆక్యుపై చేస్తాడేమో అని అనుకుంటాడు అనమాట. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ హిస్ కింగ్డమ్, ఇన్ ఆర్డర్ టు సేవ్ హిస్ ప్రొవిన్స్, వాట్ హీ డస్ ఈస్, ఒక
ప్రొటెక్షన్ ఫోర్టిఫికేషన్ కట్టుకోవాలనుకుంటాడు, ఒక గోడలాగా, బ్యారియర్ లాగా. దానికోసం ఇక్కడుండే 2 ప్లేసెస్ కావాలన్నమాట. అవి ఎవరి చేతుల్లో ఉంటాయి? డచ్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. సో ఈ డచ్ వాళ్ళ చేతుల్లో నుంచి కొనుక్కొని ఇక్కడ ఫోర్టిఫికేషన్స్ అనేవి స్టార్ట్ చేసి కడతాడు కూడా. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే సమ్ పార్ట్స్ ఆఫ్ కొచ్చిన్ హ్యాడ్ బీన్ ఎంక్రోచ్డ్ బై ధర్మరాజా. సో అనుకోకుండా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి వెరీ కామన్ ఈవెన్ టిల్ టుడే. ఇలా కట్టేటప్పుడు అమ్మేవాళ్ళు కొనే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కొంచెం పార్ట్ ఎంక్రోచ్ అయినందువల్ల వాట్ టిప్పు సుల్తాన్ ఫెల్ట్ ఈస్ దిస్ ఈజ్ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్, అంటే వాళ్ళ సావర్నిటీని క్వశ్చన్ చేసినట్టు కదా. సో హీ డిక్లేర్స్ వార్, హీ డైరెక్ట్లీ అటాక్స్. టిప్పు సుల్తాన్ ధర్మరాజా మీద, ట్రావెన్కోర్ రాజా మీద అటాక్ చేస్తాడనమాట. సో అప్పుడు బ్రిటిషర్స్ ఎందుకు సైలెంట్గా ఉంటారు? వీళ్ళన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతారు కదా. సో బ్రిటిషర్స్ ట్రావెన్కోర్ రాజాకి సపోర్ట్ చేసి మైసూర్ రాజా, అంటే అప్పుడు టిప్పు సుల్తాన్ అవుతాడు కదా, సో టిప్పు సుల్తాన్ మీద అటాక్ చేస్తారనమాట. అలా జరిగిందే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. దీని టైం పీరియడ్ 1790-92. పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఈసారి మళ్ళీ అలయన్స్లోకి మరాఠాస్ని అండ్ డెక్కన్స్ని తీసుకొస్తారనమాట. ప్రతిసారి వాళ్ళు వచ్చేటప్పుడు టిప్పు సుల్తాన్ అనుకుంటాడు, ప్రతిసారి వీళ్ళెంట్రీ ఏంట్రా. సో ఈ ముగ్గురు మళ్ళీ అలయన్స్గా ఫామ్ అయ్యి అటాక్ చేస్తారనమాట. ఈసారి ఎంతలా అటాక్ చేస్తారంటే టిప్పు సుల్తాన్ కుడెంట్ సేవ్ హిజ్ ప్లేస్. సో ఈవెన్ మైసూర్ క్యాపిటల్ సెరింగపట్నం అనమాట. క్యాపిటల్ ఈజ్ సెరింగపట్నం. సో దీని ట్రీటీ పేరు కూడా సెరింగపట్నం అనే రాసుకుంటారు. ఈ సెరింగపట్నాన్ని క్యాప్చర్ చేస్తారనమాట బ్రిటిషర్స్, వీళ్ళ అలయన్స్ అంతా కలిసి. సో మొత్తం క్యాప్చర్ చేస్తారు. ఇంకా క్యాపిటలే కూలిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. అందుకే కదా మన ఇండియాలో కూడా ఏదైనా అటాక్ చేయాలంటే, పార్లమెంట్ అటాక్ జరిగింది, ఇలాంటి పెద్దవి చేయాలంటే ఢిల్లీనే చూస్ చేసుకుంటారు. స్ట్రైక్స్ చేయాలన్నా, ఫామ్ ప్రొటెస్ట్ చేయాలన్నా, చేంజ్ తీసుకురావాలంటే క్యాపిటల్నే చూస్ చేసుకుంటారనమాట. ఇన్ ద సేమ్ వే సెరింగపట్నాన్ని క్యాప్చర్ చేస్తారు. ఎప్పుడైతే సెరింగపట్నాన్ని క్యాప్చర్ చేస్తారో రిజల్ట్ అనేది ఇట్ వాస్ క్లియర్. సో టిప్పు సుల్తాన్ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు ఈల్డ్. సో అప్పుడు ట్రీటీ ఆఫ్ సెరింగపట్నాన్ని సైన్ చేసుకుంటారు. ట్రీటీ ఆఫ్ సెరింగపట్నాన్ని యాక్సెప్ట్ చేస్తాడు టిప్పు సుల్తాన్. ఎప్పుడు 92లో అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కన్నింగ్ బ్రిటిషర్స్ ఏం చేస్తారు? మరాఠాస్ అండ్ డెక్కన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని టెరిటరీస్ తీసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు కూడా తీసుకుంటారు. అలాంగ్ విత్ దట్ టిప్పు సుల్తాన్కి ఏమంటారంటే 3 crores rupees ఇవ్వాలి. వై? యాజ్ వార్ ఇండెమ్నిటీ, వార్ డ్యామేజ్ కింద వాళ్ళకి 3 crores ఇమ్మంటాడు. టిప్పు సుల్తాన్ అంటాడు, నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు, కానీ నేను 1.5 crore అరేంజ్ చేయగలను, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ కిందో దేని కిందో నేను తర్వాత ఇస్తాను అంటాడు. అప్పుడు ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే 1.5 crore తీసుకుంటారు. మిగతా 1.5 crores ఇచ్చేంత వరకు టిప్పు సుల్తాన్ 2 సన్స్ని తీసుకెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే 1.5 crore డెట్ క్లియర్ అవుతుందో అప్పుడే ఈ 2 సన్స్ని రిటర్న్ చేస్తానంటాడు. వెరీ క్రూయల్, రైట్? సో దీనివల్ల వచ్చిందే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. థర్డ్ది ట్రీటీ ఆఫ్ సెరింగపట్నంతో ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఫోర్త్ది వచ్చి జస్ట్ మినిట్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. ఇది 1799లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అతని సన్స్ వెనక్కి వచ్చేస్తారు, కానీ అదొక ఇన్సల్ట్గా తీసుకుంటాడు టిప్పు సుల్తాన్. ఆబ్వియస్లీ వెన్ ఎమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ పీపుల్ చేంజ్, అంతే కదా. సో సన్స్ వెనక్కి వచ్చేస్తారు, కానీ ఈసారి పెద్దగా ప్లాన్ చేస్తాడు. ఇతను నెపోలియన్తో చేతులు కలుపుతాడు అనమాట, ఫ్రాన్స్కి చెందిన నెపోలియన్తో. ఈవెన్ మైసూర్లో ఒక జెకోబియన్ క్లబ్ ఉండేది, ఇందులో ఫ్రాన్స్ పీపుల్ అందరూ ఉండేవాళ్ళు అనమాట. నెపోలియన్ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ సమ్ పీపుల్ ఈవెన్ క్లెయిమ్ దట్ టిప్పు సుల్తాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ క్లబ్. ఇది మైసూర్లోనే ఉంది. అండ్ అప్పుడు అఫ్ఘాన్స్ కూడా పడేది కాదు, ఆంగ్లో అఫ్ఘాన్ వార్స్ కూడా జరిగాయి. సో అదే టైంలో టిప్పు సుల్తాన్ ఏం ప్లాన్ చేశాడంటే, ఎవరైతే ఎనిమీస్ ఉంటారో, అంటే ఎనిమీస్ ఫ్రెండ్స్ అవుతారు కదా పాలిటిక్స్ ఆర్ జియో పాలిటిక్స్లో కానీ. సో అలా టిప్పు సుల్తాన్ వాళ్ళ ఎనిమీస్తో చేతులు కలిపి ఇండియాలో బ్రిటిష్ పవర్ అనేది పంపించేయాలని ప్లాన్ చేస్తాడనమాట. కానీ ఇది వెల్లెస్లీకి తెలిసిపోతుంది, బ్రిటిషర్ ఆర్థర్ వెల్లెస్లీకి. సో ఇతను ఏం చేస్తాడు, సబ్సిడరీ అలయన్స్ సైన్ చేయమంటాడు. సబ్సిడరీ అలయన్స్ ఏంటి? ఇదే వీళ్ళ వన్ ఆఫ్ ద ప్లాన్, ఎక్స్ప్లాయిటేటివ్ ప్లాన్. ఇదేంటంటే బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రూప్స్ని వాళ్ళ కింగ్డమ్లో పెట్టుకోవాలి, దానికి ఎక్స్పెన్సెస్ కూడా ఆ రాజా ఇచ్చుకోవాలి. దానికి ఇన్ రిటర్న్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట వేరే ఇన్వేజన్స్ నుంచి, వేరే యూరోపియన్స్ నుంచి. అండ్ దీని రూల్స్ కూడా కఠినంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఏ యూరోపియన్తోనూ ట్రీటీస్ చేసుకోకూడదు, ఏ సంబంధాలు పెట్టుకోకూడదు అనమాట. అంటే బ్రిటిషర్సే ఇంకా అంతా
వాళ్ళకి పారామౌన్సీ పవర్ ఇచ్చేసినట్టే సబ్సిడరీ అలయన్స్ సైన్ చేస్తే. సో టిప్పు సుల్తాన్ డిక్లైన్డ్ ఇట్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. ఎందుకు? బికాస్ హీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. ఆల్రెడీ నెపోలియన్తో చేతులు కలిపాడు, అటాక్ ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. సో కుదరలేదనమాట. సో డిక్లైన్ చేసినందువల్ల వెల్లెస్లీ మళ్ళీ అటాక్ చేస్తాడు మైసూర్ మీద. అటాక్ చేసిన తర్వాత ఈసారి ఇంకేం మిగలదనమాట. తన పవర్ కూడా చాలా వీక్గా ఉంటుంది. సో అట్ లాస్ట్ హీ హ్యాడ్ టు ఈల్డ్. అండ్ ఇప్పుడు కూడా మరాఠాస్ అండ్ డెక్కన్స్ ఎప్పుడు వీళ్ళతోనే ఉంటారనమాట, బ్రిటిషర్స్తోనే. వీళ్ళందరూ కలిసి చేసిన తర్వాత వీళ్ళిద్దరు కొన్ని టెరిటరీస్ తీసుకున్నారు, బ్రిటిషర్స్ కూడా కొన్ని టెరిటరీస్ తీసుకున్నారు. అండ్ ఇంకా మిగిలిపోయిన చిన్న పార్ట్ అయిన మైసూర్ ఏదైతే ఉందో దీనికి సబ్సిడరీ అలయన్స్ సైన్ చేయించుకుంటారనమాట. ఎవరితో? ముందు ఎప్పుడైతే నేను ఉడియార్ డైనాసిటీ అని చెప్పాను కదా, ఆ ఉడియార్ డైనాసిటీకి చెందిన ఒక మైనర్ అనుకోండి, మైనర్ కింగ్ హూ హ్యాజంట్ అటైన్డ్ ఏజ్ యట్ టు క్లెయిమ్ ద థ్రోన్, అతన్ని కూర్చోబెట్టి ఒక పపెట్ రూలర్ లాగా యూజ్ చేసుకుంటారనమాట. వీళ్ళు చేసేది అదే. అన్ని పాలసీస్లో ఒక పపెట్ రూలర్ని పెట్టి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటే ట్రీటీ సైన్ చేసుకుంటారు. సో దట్స్ హౌ 4th Anglo-Mysore War ended with no treaty. బట్ టిప్పు సుల్తాన్ డైడ్. ఈ వార్లో 17 days ఫైట్ చేస్తాడు. అండ్ 70th day హీ డైడ్ గన్ షాట్స్ ద్వారా చనిపోతాడు. అండ్ వార్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ లాస్ట్ వార్ తర్వాత కొంచెం ఉన్న పార్ట్ని కూడా సబ్సిడరీ అలయన్స్ కింద సైన్ చేసి బ్రిటిష్ ఇండియాలో కలిపేస్తారు. సో అది బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు పీపీటీ చూద్దాం. మనకి ఇప్పుడు బ్రీఫ్గా అర్థమైంది కదా వార్స్ అనేవి ఎందుకు వచ్చాయి, ఎలా స్టార్ట్ అయ్యాయని. నౌ లెట్స్ లుక్ ఎట్ ద పీపీటీ. కాజెస్ ఆఫ్ ఆంగ్లో-మైసూర్ వార్. కాజెస్ ఏంటి? బ్రిటిష్ ఎక్స్పాన్షనరీ పాలసీ. ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టెరిటోరియల్ కంట్రోల్ ఇన్ సౌత్ ఇండియా. సరిపోవట్లేదు వాళ్ళకి, నార్దర్న్ సర్కార్స్ ఇచ్చినా సరిపోవట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు బ్రిటిషర్స్. మైసూర్ వాజ్ ఎ స్ట్రాంగ్ ఆబ్స్టికల్ టు బ్రిటిష్ డామినెన్స్. అదొక్కటే అడ్డంగా ఉంది. ఎందుకంటే హైదర్ అలీ కూడా అప్పుడు చాలా పవర్ఫుల్, అతను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఒకవేళ బ్రిటిషర్స్ కంటే ముందు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారంటే బ్రిటిషర్స్కే కదా ప్రాబ్లం. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ రైజ్ ఆఫ్ మైసూర్ యాజ్ ఎ పవర్ఫుల్ కింగ్డమ్ అవుతుంది కాబట్టి హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ చేతిలో మైసూర్ బికేమ్ మిలిటరీ స్ట్రాంగ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, అతను అమ్యూనిషన్, ఆర్మ్స్ అన్ని ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాడు. ది డెవలప్డ్ అ మోడర్న్ ఆర్మీ అండ్ ఇంప్రూవ్డ్ వెపన్స్. అలయన్స్ విత్ ఫ్రాన్స్. మైసూర్ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫ్రాన్స్తో ఎక్కువ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండడం వల్ల బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందో ఇండియాలో అని భయపడి చేసిన ఒక స్టెప్ కూడా ఇది. కంట్రోల్ ఓవర్ ట్రేడ్ రూట్స్. మైసూర్ కంట్రోల్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ అండ్ పోర్ట్స్. ది బ్రిటిష్ వాంటెడ్ కంట్రోల్ ఓవర్ దిస్ ప్రాఫిటబుల్ ట్రేడ్ ఏరియాస్. ఇందాక చెప్పినట్టు మలబార్ కోస్ట్లో 2 పోర్ట్స్ ఉన్నాయి, క్యాననోర్ పోర్ట్ అండ్ మాహీ పోర్ట్. అవి వీళ్ళకి స్ట్రాటజిక్గా కూడా ఉంటాయి, అందుకోసం కూడా అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పర్సనాలిటీస్ ఏవి ఈ వార్స్లో? హైదర్ అలీ సుల్తాన్ ఆఫ్ మైసూర్. అండ్ టిప్పు సుల్తాన్ ఈజ్ సన్ ఆఫ్ హైదర్ అలీ. రిమెంబర్, టిప్పు సుల్తాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టైగర్ ఆఫ్ మైసూర్. హీ వాజ్ స్ట్రాంగ్ యాంటీ బ్రిటిష్ రూలర్ ఆల్సో. బ్రిటిష్ సైడ్ ఎవరెవరు ఉన్నారు? వారెన్ హ్యాస్టింగ్స్. సెకండ్ వార్ జరిగేటప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నారు బ్రిటిషర్స్ సైడ్స్లో. అండ్ థర్డ్ వార్ని లీడ్ చేసింది లార్డ్ కార్న్వాలిస్. 4th వార్ సబ్సిడరీ అలయన్స్ సైన్ చేసింది లార్డ్ వెల్లెస్లీ అనమాట. అండ్ ఈ నోట్స్ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్. సో ఫస్ట్ వార్ తర్వాత సైన్ అయిన ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. హైదర్ అలీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరుగుతుంది. రీస్టోర్ చేసేసుకుంటారు కాన్క్వర్డ్ టెరిటరీస్. అండ్ ఏదైనా అటాక్స్ జరిగితే మ్యూచువల్ డిఫెన్స్ అనేది ప్లాన్ చేసుకున్నారు, కానీ పిలిస్తే రాలేదు సెకండ్ వార్లో. మార్క్ డే టెంపరీ పీస్. టెంపరీగా పీస్ మెయింటైన్ చేయడానికి అయితే యూజ్ అయింది. సెకండ్ ట్రీటీ ఆఫ్ మ్యాంగలోర్లో డిసైసివ్ బ్యాటిల్ ఏం జరగలేదు. కొన్ని వాళ్ళు గెలిచారు, కొన్ని వీళ్ళు గెలిచారు. యాజ్ వీ ఆల్రెడీ సీన్, టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిష్ మధ్యన జరిగింది. ఎందుకంటే హైదర్ అలీ అప్పటికే క్యాన్సర్ వల్ల చనిపోయారు కాబట్టి. దెన్ ఆల్ టెరిటరీస్ క్యాప్చర్డ్ డ్యూరింగ్ ద వార్ వర్ రిటర్న్ టు రెస్పెక్టివ్ రూలర్స్ అండ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ వర్ రిలీజ్డ్ ఆన్ బోత్ సైడ్స్. కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హానరబుల్ ట్రీటీ సైన్ బై అన్ ఇండియన్ రూలర్. ఎందుకు హానరబుల్ అంటే రెస్పెక్ట్ చేసి ఎవరి టెరిటరీస్ వాళ్ళు రిటర్న్ చేసేసుకున్నారు కాబట్టి. దెన్ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం. ఇక్కడ నుంచే వీక్ అయిపోయిందనమాట మైసూర్ ఎంపైర్ అనేది. ఇట్ వాస్ సైన్ బిట్వీన్ టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిష్. మైసూర్ హ్యాడ్ టు సీన్ నియర్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ టెరిటరీస్. ఎందుకు? మరాఠాస్ అండ్ డెక్కన్స్కి కూడా టెరిటరీస్ వెళ్ళాయి కాబట్టి, మరాఠాస్ అండ్ నిజామ్స్కి. టిప్పు సుల్తాన్ హ్యాడ్ టు పే ఎ హెవీ వార్ ఇండెమ్నిటీ. 3 crores ఇచ్చాడు. 2 of his sons were given as hostages, which was an insult actually. అండ్ 4th Anglo-Mysore War 1799. ఏ ట్రీటీ సైన్ చేసుకోలేదు. టిప్పు సుల్తాన్ డైడ్ డిఫెండింగ్ సెరింగపట్నం. 17 days వార్ తర్వాత చనిపోయాడు. మైసూర్ వాజ్ బ్రాట్ అండర్ బ్రిటిష్ కంట్రోల్. ఉడియార్ డైనాసిటీ వాజ్ రిస్టోర్డ్. మళ్ళీ ఒక పపెట్ రూలర్ని ప్లేస్ చేసి సబ్సిడరీ అలయన్స్ సైన్ చేశారనమాట. దిస్ ఈజ్ పోస్టెడ్ బికాజ్ యూ కెన్ యాక్చువల్లీ ఇది చూసిన వెంటనే రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వార్స్, వాటి పీరియడ్ అండ్ ఏ రూలర్, దాని రిజల్ట్ ఏంటి అంటే ట్రీటీస్ ఏంటి.
So that's all for today, guys. I hope you liked the video. And next, Anglo Maratha wars, Anglo Sikh wars, ivi kuda discuss cheskundam. And let me know your feedback also. That will be very useful for me to know and correct and rectify. And let me know what kind of content you want also from GK section. And yeah, let me know in comments whatever you think, guys. Thank you.